జగత్ ఈ 6 నెలల ఉంది చూశారు. ఈ ప్రపంచ మానవాళ్ళందరికీ దేవుడు ఒక్కడే. ఏ ఒక్కడికో దేవుడు కాదు, ఏ ఒక్క వర్గానికే దేవుడు కాదు, ఏదో ఒక వంశానికి దేవుడు కాదు, ఏదో ఒక జాతికి దేవుడు కాదు. ఆ భావనలో ఉండిపోయింది సమాజం, ఆ దుస్థితిలో ఉండిపోయింది సమాజం. లేదు, దేవుడు పిలిచాడు కదా, దేవుడు పిలిచాడు కదా. ఎవరిని పిలిచాడు? భూదిగంతములో లేదా 6 నెల ఎక్కడైతే ఉంటుందో, 6 నెల ఎంతైతే ఉంటుందో 6 నెలలో ఉన్న మనుషులందరినీ పిలుస్తున్నమాట. భూదిగంతంలో నివాసులారా అన్నాడు. అది ఒక జాతికి ఒక వర్గానికి సంబంధించింది కాదండి. దేవుడు ఈరోజు సమాజంలో ఆ దృక్పథం ఉంది, సమాజంలో ఆ భావాలు ఉన్నాయి. కేవలము యూదులకు, కేవలం ఇశ్రాయేలుకు దేవుడు కాదు అనేక భావంలో వెళ్ళిపోయాడు. లేదండి, మనుషులందరికీ దేవుడు ఒక్కడే. మనుషులందరికీ దేవుడు ఒక్కడే. కేవలం ఒక జాతికి, ఒక వర్గానికి సంబంధించిన వాడు కాదు, ఒక వర్గానికి సంబంధించిన వాడు కాదు దేవుడు. మనుషులందరినీ దేవుడు సమానంగా సృజించుకున్నవాడు. మనుషులందరూ ఒకటే ఆయన భావనలో, మనుషులందరూ ఒకటే ఆయన భావనలో. ఈ మాటను మీరు చూడండి, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అందరికీ దేవుడు, ఒక జాతికి, ఒక వర్గానికి కాదండి దేవుడు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం అండి. రోమీలకు రాసిన పత్రిక 3:29వ వచనం. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడా? వింటున్నారమ్మా? కేవలం ఒక వర్గానికి మాత్రమే దేవుడా? ప్రశ్న వేస్తున్నాడు. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యులకు మాత్రమే దేవుడా? అది క్షమించండి, ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడా? ఒక వర్గానికి మాత్రమే దేవుడా? లేదు, అలా అనొద్దు. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. ఒక వర్గానికి సంబంధించిన వాడు కాదు, సర్వ మానవాళికి దేవుడు ఒక్కడే. ఆ దేవుడు అందరికీ దేవుడు, అందరికీ దేవుడు ఒక్కడే. మనుషులందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆ భావన తీసేసేయాలి సమాజం, ఆ భావన తీసేసేయాలి సమాజం. ఇంత గొప్ప సంగతి చూశారా? కాబట్టి ఆ పరలోకపు తండ్రి తపన, ఆ పరలోకపు తండ్రి ఆలోచన, దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలను తెలుసుకొని